ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏదైనా ఉందా వరల్డ్ వైడ్గా అంటే అది కేరళ అనే చెప్పాలి. భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 60 ఏళ్ళుగా కొనసాగిందంటే అదొక కేరళ అని చెప్పాలి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చాలా క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. ఒక పొలిటికల్ హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తోంది. దాంట్లో పశ్చిమ బెంగాల్ ఒక రాజకీయ యుద్ధ వాతావరణమే. పశ్చిమ బెంగాల్కి కేరళకి కూడా కొన్ని దగ్గరగా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా కమ్యూనిస్టులు గతంలో రాజ్యం వెళ్ళారు. ఆ తర్వాత దీదీ అధిగమించిన అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి అప్రతిహితంగా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు అటు పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత అదే స్థానంలో ఇప్పుడు కేరళ కూడా నిలవబోతుందా? కేరళలో వామపక్ష పార్టీకి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 67 సంవత్సరాల తర్వాత దేశంలో వామపక్ష ప్రభుత్వంగా కొనసాగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. పశ్చిమ బెంగాల్ను వరుసగా 34 సంవత్సరాలు పరిపాలించారు. అట్లాంటిది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక్క ఎంపీ స్థానం కానీ ఎమ్మెల్యే స్థానం కానీ లేదు. సేమ్ ఇలాంటి ఎపిసోడ్ త్రిపురలో కూడా జరిగింది. 20 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా లేనటువంటి పరిస్థితి. సో కేరళలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా? వామపక్షాలు తమ బలాన్ని ఎలా నిర్మించుకోబోతున్నాయి? మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, నమస్తే. నమస్తే సార్. ఇందాక నేను అన్నట్టు ప్రపంచంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డది ఎక్కడ అంటే కేరళలోనే చెప్పాలి. సో ఆ తర్వాత ఆ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లు, ఇందిరాగాంధీ అధ్యక్షత వహించిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఖండించడం, ఫిరోజ్ గాంధీ దాన్ని ఖండించడం, బట్ ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సో రకరకాల ఈక్వేషన్స్ జరిగినాయి. బట్ కమ్యూనిస్టుల చేతుల్లోనే ఆ రాష్ట్రం ఉంది ఇప్పటికీ కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చరిత్ర ముందుకెళ్తుందా? ఇక చరిత్ర కొంచెం వీక్ అవుతుందా, బలహీనపడుతుందా ఈ పొలిటికల్ ప్రెజర్లో? కేరళను ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, కేరళలో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో వామపక్షాల ప్రస్థానం కేరళతోటే ప్రారంభమై కేరళతోటే ముగిసిపోతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 1957లో భారతదేశంలో మొట్టమొదట కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలోనే ఏర్పాటైంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము, దేశంలో కూడా మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వము కేరళలో ఏర్పాటైంది. కేరళకు ఆ చరిత్ర ఉంది, వామపక్షాలకు ఆ క్రెడిట్ అక్కడ దక్కింది అనేటటువంటి విషయం మనకి చరిత్ర చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం. ఇప్పుడు కూడా కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ నేతృత్వంలో గత 2 సంవత్సరాలుగా వరుసన అధికారంలో ఉంది. 2016లో పినరయి విజయన్ నేతృత్వంలో గెలిచారు, 2021లో పినరయి విజయన్ నేతృత్వంలో గెలిచారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక ఎల్డిఎఫ్ గెలవకపోతే దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వామపక్షాల ప్రభుత్వాలు అధికారంలో లేకుండా పోతాయి. కాబట్టి బహుశా కేరళతోటి వాళ్ళ ప్రస్థానం ముగుస్తుందా అనేటటువంటి ఒక సందేహాన్ని నేను వెల్లబుచ్చాను. అయితే మనకి దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభుత్వాల చరిత్రలు గనక మనం చూస్తే 1977లో బెంగాల్లో వామపక్షాల ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 34 ఏళ్ళు, అంటే 2011 వరకు 34 సంవత్సరాలు బెంగాల్ని అప్రతిహతంగా పరిపాలించారు. కానీ 2011 నుంచి కమ్యూనిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది బెంగాల్లో. ఎంత ప్రశ్నార్థకంగా మారిపోయిందంటే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఒకే ఒక్క సీటు, అది సిపిఎం సిపిఐ కాదు, వాళ్ళకు ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం ఒకటే ఒక్క సీటు గెలిచినటువంటి సందర్భం. 294 సీట్లకు 34 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించినటువంటి బెంగాల్లో ఆ పరిస్థితి వాళ్ళ వామపక్షాలకు ఏర్పడింది. ఇప్పుడు కూడా వామపక్షాలు అక్కడ బలహీనమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తర్వాత 1978లో త్రిపురలో కూడా అధికారంలోకి వచ్చింది. ఒకనొక సందర్భంలో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా త్రిపురలో ఏరినటువంటి సందర్భంలో 2018లో కూడా
త్రిపురలో వామపక్షాల ప్రభుత్వం మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా మళ్ళీ త్రిపురలో వామపక్షాలు గెలవలేదు. గత ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమై కొద్దిపాటి తన ఉనికిని త్రిపురలో కాపాడుకుంది. ఈ 3 రాష్ట్రాల్లో గతంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి వామపక్షాలు అటు బెంగాల్లో ఉనికిని కోల్పోయాయి, తర్వాత త్రిపురలో కూడా అధికారాన్ని కోల్పోయాయి. ఇవాళ కేరళలో దాని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి చర్చ. సరే, దీంట్లో కేరళలో